ఫ్రెండ్స్ ఇవాళ మనం డెత్ విస్పర్, ఇది థాయిలాండ్ వాళ్ళ ఒక భయంకరమైన సినిమా. ఎందుకంత భయానకమో మీకు సినిమా చూసే కొద్ది అర్థమైంది. మూవీ స్టార్ట్ అవగానే 1970లో ఒక కపుల్ ని ఒక నైట్ చూపిస్తాడు. నైట్ టైం పొదల మధ్యలో ఏం చేస్తున్నారు అంటే అవేం పొదలు కాదు, దయ్యాలు తిరిగే ఒక భయంకరమైన అడవి. వీళ్ళిద్దరు విధంగా ఇంట్లో నుంచి నైట్ టైం బయటకు వచ్చి వాళ్ళ కూతురు గురించి బాధపడుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళ ఇంట్లో అప్పుడున్న కూతురు గట్టిగా అరుస్తుంటది. వీళ్ళు వెంటనే తలుపు తీసి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ కూతురు నిజంగానే బాధపడుతూ ఉంటది. వీళ్ళ కూతురు లోపల బాధపడుతూ ఉంటే వీళ్ళిద్దరు దానికోసం బయటకు వెళ్ళి బాధపడుతున్నారు. అప్పుడే చూస్తుండగానే వాళ్ళ కూతురు కడుపు అలా పెద్దదిగా అయిపోయి సడన్ గా అక్కడే చనిపోతుంది. అయితే అమ్మాయికి అలా ఎందుకైందో అప్పుడు మనకు తెలియదు, అంటే అది తర్వాత కూడా తెలియదు. ఈ సినిమా లాస్ట్ కి వచ్చేసరికి అసలు వీళ్ళందరూ ఈ సినిమాలో ఎందుకున్నారో కూడా మనకు తెలియదు. అంటే ఇప్పటిదాకా చూపించిన వీళ్ళకి ఈ సినిమాకి అసలు ఏం సంబంధమే ఉండదు. సినిమా స్టార్టింగ్ లో ఇంకా ఇంత సేపు చూపించారు కాబట్టి తప్పక నేను కూడా మీకు చూపించాల్సి వచ్చింది. కట్ చేస్తే మనం ఇప్పుడు ఈ ఫ్యామిలీని చూస్తాం. ఇక్కడ కనిపిస్తుంది ఈవిడ నేము బూనియన్, ఈవిడ హస్బెండ్ జీనియన్, ఈవిడ అబ్బాయి యాక్ యోసియోన్. చాలా పెద్ద పేరులో ఉంది అనుకోకండి. యాకు యోసు యోను వీళ్ళు ముగ్గురు మనుషులు. ఇలా యాకు యోసు యోడు అని ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈవిడ కూతురు యాడి అమ్మయ్యి అంట. ఇంకా వీళ్ళు కూడా ముగ్గురు కూతురు, యాడు అమ్మయ్యి అనుకుంటూ ముగ్గురు అమ్మాయిలు. ఈ సినిమాలో భయంకరంగా ఉంటదని చెప్పాను కదా, ఇదే ఆ భయంకరమైన విషయం. ఈ ఒక్క ఫ్యామిలీలో ఎదవ పేర్లు ఇన్ని ఉన్నాయంటే అవన్నీ గుర్తు పెట్టుకోలేక మనం పక్క చేస్తుంటే మళ్ళీ బయట నేను జనాలు వస్తూనే ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా అలా గుర్తు పెట్టుకుంటూనే ఉండాలి. కనీసం మొహాలు చూసి గుర్తుపడదాంలే అని అనుకున్నా ఇక్కడ అమ్మ ఎవరో అయ్యవో అక్కెవరో ఎవరికి అర్థమే సావదు. అట్లీస్ట్ ఇది థాయిలాండ్ మూవీ అయింది కాబట్టి కొంచెమైనా గుర్తుంటుంది. అదే ఇది ఏ చైనా వాళ్ళ మూవీ అయి ఉంటే ఈ సినిమా మొత్తం నేను వెబ్ సిరీస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. పాటలుగా పేర్లు గుర్తుపెట్టుకుని. అయితే ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉంటారన్నమాట. తప్పేం లేదు. ఇప్పుడు ఈ కబడ్డీ టీం మొత్తాన్ని పోషించాలంటే వీళ్ళ నాన్న ఇప్పుడు సొంతగా పంటలు పండించి ఇలా ఫుడ్ పెట్టాల్సి వచ్చింది. ఎలాగూ అయితే ఈ యాడి అమ్మ వీళ్ళు ఉన్నారు కదా, అదే వీళ్ళ కూతురు ముగ్గురు వీళ్ళ అమ్మే ఈవినింగ్ ఊరి పక్కన తిరణాలు జరుగుతుంది, తొందరగా వచ్చేయండి అక్కడ పోదాం అని చెప్పిద్ది. సో తొందరగా ముగ్గురు వెంటనే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు స్కూల్కి వెళ్తూ ఉంటే అప్పుడే ఈ ఎమ్ ఉందే, అబ్బో ఎమ్ అంటే ఈ మిడిల్ చిన్న అమ్మాయి వచ్చింది. ఈ ఉందే ఈ బుడ్డదాయి, ఇది సడన్ గా అలా రోడ్డు మీద ఆగిపోయి దారి మధ్యలో ఉన్న ఈ పెద్ద చెట్టుని అలా చూస్తూనే ఉంటుంది. ఈ యాడియంలో ఈ బుడ్డదాన్ని అదే ఈని ఏమొచ్చింది నువ్వు ఇక్కడ ఎందుకు ఆగేవా అని అడుగుతారు. అమ్మాయి అసలు ఏం చెప్పకుండా పారిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే స్కూల్కి వెళ్ళాక సాయంత్రం అయ్యే టయానికి ఈ బుడద ఈ మళ్ళీ వీళ్ళిద్దరికి 2 స్కెచ్లు తీసుకొని చూపిస్తుంది. వీళ్ళిద్దరు ఆ స్కెచ్లను చూసి భయపడిపోతారు. అదే మ్యూజియానికి తీసుకెళ్లి ఉంటే మోడర్న్ ఆర్ట్ అని చెప్పి మంచి కొనుక్కునేవాళ్ళు. ఇది చూడడానికి నిజంగానే భయంకరంగా ఉంటది. అయితే యాడి అమ్మ వీళ్ళిద్దరు ఈ భయంకరమైన విషయం గురించి మాత్రం అసలు ఎవ్వరికి చెప్పరు. అసలుగా ఈవినింగ్ ఎగ్జిబిషన్ కు పోవాలి కదా, ఈ విషయం చెప్తే క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకు వచ్చిన గోలని అలా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇంటికి ఈసారి స్టార్టింగ్ వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద ఎవరు లేదు కదా, అందుకనే దెయ్యం మర్రి చెట్టు వేప చెట్టు ఇవన్నీ చూపిస్తే ఈ కొంపలో ఉన్న వాళ్ళు ఈ ఫ్యామిలీ వాళ్ళు భయపడే వాళ్ళ లేదు అని చెప్పి డైరెక్ట్ గా వచ్చేసి ఉంటది. భయంకరంగా వీళ్ళ ముగ్గురిని యాడి అమ్మ వీళ్ళని చూస్తూ ఉంటుంది. ఈ విషయం మమ్మీ డాడీకి చెప్తే ఖచ్చితంగా ఎగ్జిబిషన్ మాత్రం తీసుకుని వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. పాపం ఆ దెయ్యం సిగ్గు సగం వదిలేసి పొద్దున్న నుంచి ఈ యాడి అమ్మ వీళ్ళ వెనకాలే పడుంది. వాళ్ళు మాత్రం అసలు పట్టించుకోవట్లే. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్ గా వీళ్ళ అన్న వస్తాడు. ఈడి నేమ్ ఏంటో నాకు తెలియదు అయ్యా, మేబీ యాక్ అనుకుంటా. యాక్ గాడు వచ్చి వీళ్ళ చెల్లిని భయపెడతాడు. ఉత్తినే జోక్ అంటాడు. మరి ఇప్పుడు దాకా వీళ్ళందరూ ఏం చూసారో చెప్తే ఈడు జోక్ అయిపోతాడు. వీళ్ళు మాత్రం ఏం చెప్పరు, ఎగ్జిబిషన్ పోవాలి కదా. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి అదే ఎగ్జిబిషన్ కి వెళ్తారు. ఈ ఎగ్జిబిషన్ లోపల చూస్తుంటే ఎటు చూసినా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నట్టుంది. అంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మనకు అర్థమైంది వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం 3 అన్నయ్యలు కదా. పెద్దోడు యాక్ యోక్ అనుకుంటూ నేములు పెట్టారు. అందులో పెద్దోడు లేడు, అంటే పని కోసం పట్టణం పోయి ఉంటాడులేండి. ఇప్పుడు ఈ యాడి అమ్మ వీళ్ళు జైంట్ వీళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏదో అలా ఊగుతూ తిరుగుతూ ఉంటే అప్పుడే బుడద ఉంది కదా, దీనికి కింద గ్రౌండ్ మీద మళ్ళీ ఆ దెయ్యం కనిపించింది. పాపం ఆ పిచ్చిదాయి, అబ్బాయి ఆ పాప ఈ గురించి అనట్లా, పాపం ఆ దెయ్యం పిచ్చిదాయి పొలం గట్ల మీద మర్రి చెట్ల కింద కనిపిస్తే వీళ్ళు నన్ను లైట్ తీసుకుంటున్నారు, జనాల మధ్య కనిపిస్తాం భయపెడదామని అనుకుని ఇక్కడికి వచ్చేసినట్టుంది. ఈసారి అయితే ఈ పాప ఇంతమంది మధ్యలో ఉండేసరికి చూసి భయపడిపోద్ది. వీళ్ళ ముగ్గురు కూడా బాగా భయపడిపోతాయి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి కనిపిస్తుంది వీళ్ళు ఎంత భయపడిపోయారు. నా పోటుగాలు కదా అసలు ఎవరికి చెప్పే విషయం. ఎగ్జిబిషన్ అయిపోయింది ఇప్పుడైనా చెప్పొచ్చు కదా, రేపు సర్కస్ తీసుకుపోతా అన్నదేమో. నెక్స్ట్ రోజు పొద్దున్న చూస్తే యాక్ గాడు ఉన్నాడే, పని కోసం పట్నం పోయాడని చెప్పాను కదా, వాడు అప్పుడే ఇంటికి వచ్చేసి ఉంటాడు. మొత్తం ఉమ్మడి కుటుంబం అంతా ఇప్పుడు ఇంట్లోనే ఉంది. ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని డిన్నర్ చేసేటప్పుడు మనకు అర్థమైంది వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, వీళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి బాగా స్ట్రిక్ట్ అంట. మరి కబడ్డీ టీం ని సరిగ్గా మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలండి. అందరితో కోపంగా స్ట్రిక్ట్ గా మాట్లాడుతూ ఉంటాడంట. దాంతో ఈ యాగ్గడు వీళ్ళ నాన్నతో ఎప్పుడు గొడవ పడుతూ గోల చేస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అందరూ పడుకున్నాక మన యాడు అమ్మలు ఉన్నారు కదా, ఈ యాడో ఉందిలేండి, ఈ యాడు అమ్మ పడుకొని ఉన్నప్పుడు చిన్నదా ఈ అమ్మకి ఇంటి చుట్టుపక్కల నుంచి ఆ గదిలో నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయని అనిపించి వెంటనే లెగిసి ఎవరు అని అడుగుతూ ఉంటది. మనుషులు ఎవరైనా అయితే ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం వచ్చి మాట్లాడడం చేస్తారు. ఇట్లాంటి సోల్ సౌండ్లన్నీ దెయ్యాలుగా చేసేది కన్ఫామ్ గా. ఇప్పుడు వచ్చి ఎవడో అని అడిగితే ఏం లాభం, అదేమో వచ్చి చెప్పిద్దా ఇందాక ఎగ్జిబిషన్ లో వచ్చి భయపెట్టాను కదా తల్లి నేనేనమ్మా అని చెప్పి. ఇది అలా వెతుకుతూ ఉంటే అప్పుడే మనం వెనకాలే ఒక భయంకరమైన దెయ్యాన్ని చూస్తాం. మనం ఎందుకు అలా మాడిపోయినట్టు పెట్టాం అంటుంటాం కదా, దీన్నే అనుకుంటా అనేది. పాపం ఆ దెయ్యం
మొహం ఏడబెట్టిందో నిజంగా అలా మాడిపోయినట్టుంది. అప్పుడే యాడు పడుకోంది కదా, యాడు కూడా లెగిసిద్ది. యాడు లెగిసి చూస్తే ఎమ్ము ఎక్కడికో నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటది. ఎమ్ము కిచెన్ లో భయంకరంగా కూర్చో ఉంటుంది. అప్పుడే సడన్ గా రేడియో ఆన్ అయిపోయింది, టీవీ ఆన్ అయిపోయింది. ఓ టీవీ లేదు కదా. ఎమ్ము భయంకరంగా అటు ఇటు తిరుగుతూ ఉంటది. కిటికీలు అటు ఇటు ఊగుతూ ఉంటాయి, తలుపులు ఊగుతూ ఉంటాయి, శబ్దాలు వస్తూ ఉంటాయి. అబ్బా ఇవన్నీ నేను బాగా మిస్ అవుతున్నానండి. అంటే దెయ్యం ఇట్టా పిచ్చి పొలక యాశాలు వేసే సినిమాలు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చాలా రోజులు అయినట్టుంది. ఇవన్నీ బాగా మిస్ అయ్యాను నేను. సైలెంట్ నైట్ టైం దాని యాశాలు ఏదో వేసేసి పడుకుని పోయిద్ది. నెక్స్ట్ రోజు ఈ ముసలాయన వస్తాడు. ఇతను ఈ ఫ్యామిలీ యొక్క పనుల్లోనే పని చేస్తూ ఉంటాడులేండి. బాగా భయపడిపోయి ఇక్కడికి వచ్చి నేను పని చేసిన దానికి నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది, ఈ పనుల్లో అన్ని భయంకరమైన దెయ్యాలు దిగుతున్నాయి, గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడ పెడితే అక్కడ దిగుతూ సిట్టింగ్ లేస్తున్నాయి అని చెప్పి ఇంత చేసి కొంచెం భయపెట్టిపోయా అంటే మొత్తం ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటాడు ఈ ముసలాయన. అయితే అతను డబ్బులు తీసుకుని పోతూ అదే నీ ఫ్యామిలీ నువ్వు జాగ్రత్తగా చూసుకో, అసలుగా నువ్వు ఇంత పెద్ద ఫ్యామిలీని మేపుతున్నావు, ఏదన్నా ఒకరైతే దెయ్యాన్ని నుంచి కాపాడుకోవచ్చు, కానీ నువ్వేమో 1+1 అని చెప్పి 1+5 ఆఫర్ ఇచ్చేసావు దెయ్యానికి అని చెప్పి సలహా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు ఎమ్ముని చూస్తే చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. యాడుంది కదా అది మాట్లాడడానికి పోతే అసలు మాట్లాడదు. వాళ్ళ అమ్మకి పితువులు చెప్తూ ఉంటది, ఇదిగో నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇది మాటికి వచ్చి అజ్జాతం చూడు అని అంటది. వాళ్ళ అమ్మ ఇప్పుడు వచ్చి యాడుని తిడుతూ ఉంటది. పాపం యాడికి ఏం అర్థం కాదు, ఈ తిక్కలదాయి నిన్న దాకా బానే ఉంది కదా, దీనికి ఏం వచ్చి వచ్చింది సడన్ గా ఆమె పడి ఎడుతుంది అని. ఈ కూడా అసలు ఏం అర్థం కాదు. అదే బుడ్డదానికి స్టార్టింగ్ నుంచి నేను కదా రోడ్ల మీద ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాను, చెట్టు పుట్ట చూస్తా, ఇదే నాకంటే ఎక్కువ చేస్తుంది ఇప్పుడు అని చెప్పి బుడ్డదాయి అనుకుంటూ ఉంటది. వీళ్ళ అమ్మా బాబు ఇప్పుడు ఏదో పని మీద పురుగుల మందు తేయడానికి అదే పొలంలో జల్లడానికి అమ్మా బాబు ఇద్దరు పక్క ఊరికి పోతా ఉంటారు. ఏదైతేనే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారుగా, గాడిద్దలు పేరుకున్న ఒక్కొక్కడు చూసుకోలేదా ఏంది, సరిగ్గా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే ఈ అమ్మకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల ముగ్గురు కలిసి డాక్టర్ని పిలిచి ఉంటారు. ఆ డాక్టర్ వచ్చి అంతా బానే ఉంది కదా, నన్ను పిలిచారని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఈ అమ్మకి నిజంగానే అంతా బానే ఉంది, ఏం బాలేదన్న విషయం ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ఈ ఆడొచ్చి యాగ్గాడు ఉన్నాడుగా పెద్ద నా జబ్బలు చూపిస్తా దిగుతూ ఉంటాడు కదా మాటికి, వీడి దగ్గరికి వచ్చి చెప్పిద్ది, నాకు ఈ అమ్మని చూస్తుంటే చాలా భయం వేస్తుంది, ఇంకో పక్క ఇంట్లో రాత్రిపూట భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి మాటికి, ఎప్పుడు చూసినా ముసలావిడ ఎవరో ఏదో భయంకరమైన దెయ్యం లాగా మాటికి వచ్చి మమ్మల్ని భయపెడుతూ ఉంది, ఎక్కడ చూసినా మాకు కనిపిస్తూ ఉంది అని చెప్పి అన్ని విషయాలు చెప్పిద్ది. దానికి జబ్బలగాడు పెద్దన్న ఏమంటాడంటే, నాకు 4 రోజుల నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు అవే కనిపిస్తూ ఉన్నాయి, నేను ఎవరికైనా చెప్పానా సైలెంట్ గా ఉన్నాను కదా, వెళ్ళి పడుకో అంతగా ఏం లేదులే అని చెప్పి అంటాడు. ఇప్పుడు ఈ ఆడు లెగిసి చూస్తే ఎమ్మ ఉందిగా, నైట్ అయింది కదా, మళ్ళీ లెగిసి అటు ఇటు తిరుగుతూ ఉంటది ఎటో పోవడానికి. ఈ ఆడుని చూస్తే అదేమో బెడ్ మీద పడుకుని దాన్ని చేయి కొడుకుంటా ఉంటది. అంటే నైట్ అయిపోతుంది కదా, ఎక్కడ నిద్రపోయిద్దు అని చెప్పి దీనికి భయం వేస్తుందంట. మంచి సీన్ ఏమో ఈ రోజు ఇంట్లో జరిగిద్దేమో, నేను పడుకుని పోతానేమో నిద్రపోయి అని చెప్పి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే నాకైతే 4 రోజులు నిద్ర పట్టదు, దీనికి అప్పటికప్పుడు నిద్ర వచ్చేసిద్దేమో అని చెప్పి భయం వేసి కొరికేసుకుంటుంది. కాసేపటికి ఎందుకు వచ్చిన కూడా నేను ఖచ్చితంగా నిద్రపోతాను, మిస్ అయిపోతాను నాకు తెలుసు అని చెప్పి లెగిసిపోయి అటు ఇటు తిరుగుతూ ఎమ్మ గురించి ఎదుగుతా ఉంటే ఇంటి బయట నుంచి ఎవరో తుపాకీతో కాలుస్తున్నారు అన్నట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి సౌండ్ అని వెంటనే ఈ బుడ్డదా ఈ రూమ్ లోకి వెళ్ళిపోద్ది. ఈ బుడ్డదానికే సపరేట్ కదంట, దీన్ని నలవానంలో పడేసి బయటకు వస్తే ఇక్కడ వీళ్ళ అన్న యోకుగాడు తుపాకీ తీసుకుని గాల్లో కాలుస్తూ ఉంటాడు. ఏమైందో అని అడిగితే నాకేదో భయంకరమైన జీవి లాంటిది కనిపిస్తుంది, దాన్ని లేపేస్తా ఈ రోజు నేనని చెప్పి దాని వెనకాల పడతా ఉంటాడు. ఫింగర్స్ వచ్చింది, లేడీస్ వెనకాల పడుతుంది, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. ఈ ట్రైల్ చేసుకుంటూ ఉండొచ్చుగా దెయ్యం. ఈ ఎదవల అన్నదమ్ములందరూ 6 ప్యాక్ బాడీలు వేసుకుని తుపాకులు ఎత్తుకుని దిగుతున్నారు. కదిలిస్తే కండల మధ్యలో పిసికి చంపేస్తారు. ఇలా ఎందుకు పోయి గెలకడం అది. ఇప్పుడు అన్నదమ్ములు ముగ్గురు బయటకు వచ్చేస్తారు. ఇంట్లో లోపల చూస్తే ఎమ్మ ఉండాలి కదా, అదేమో కనిపించలేదు. ఇప్పుడు యాడ్డు ఈ ఇద్దరిని అలవాలో తోసేసి ముగ్గురు అన్నదమ్ములు అడవి లోపలికి బయలుదేరుతారు. అంటే ఎమ్మ ఎక్కడ పోయిందో ఎత్తుక్కుంటూ పోదామని. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు తుపాకులు ఎత్తుకుని అడవిలోకి దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఆ దెయ్యానికి ఇప్పుడు ఏం అర్థం కాదు, అసలు ఎటు వెళ్ళాలి కూడా తెలియట్లా. బతికుంటే ఏ గుహలోన గబ్బిలాలు తింటూ బతకొచ్చు, ఎదవలతో ఎందుకని చెప్పి ఆ ఎమ్మను అక్కడే పడేసి దెయ్యం వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ ఎమ్మను పట్టుకొని అందరూ ఇంట్లో లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకుని అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది ఇంట్లో సడన్ గా అని చెప్పి. అప్పటికి ఏం తెలియదు, బొక్క ఎవరికి ఏం తెలుసో తెలుసుకోవడానికి వీళ్ళు మాట్లాడే టైంకి సడన్ గా మళ్ళీ ఇంట్లో నుంచి అటు ఇటు సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ జబ్బలగాడు వీడికి ఎందుకు అసలు ఈ బనీని వాడు బనీలు వేసుకోవడం ఎందుకు తీసేయమని చెప్పండి, వీడికి గాని ఉన్నాయని ఓ మడతట్టి చూపిస్తున్నాడు, చింపేసేలా ఉన్నాడు వీడు. ఆ సౌండ్స్ అన్ని వస్తుంటే ఇప్పుడు పెద్దోడు నా జబ్బలు అడ్డం పెట్టి మిమ్మల్ని అందరినీ కాపాడితే వెళ్ళి పడుకోండి అని చెప్పి అందరిని పడుకోబెట్టేస్తాడు. కట్ చేస్తే తెల్లగైపోయి ఉంటది. పొద్దున అవగానే వాళ్ళ అమ్మా బాబు వచ్చేసి ఉంటది. ఇప్పుడు యాడిపోయి పెద్దోడితో నైట్ జరిగిన విషయాలన్నీ అమ్మా బాబు చెప్పేద్దాం అంటే, నా జబ్బల బలం మీద నీకు నమ్మకం లేదా, ఎవరికి చెప్పాల్సిన పని లేదు, నేను చూసుకుంటా పో అంటాడు. ఇంకో పక్క ఈ అమ్మని చూస్తే అది వాళ్ళ అక్కతో పాటు అమ్మతో పాటు బాగా మాట్లాడుతూ ఏదో పని చేసుకుంటూ సడన్ గా మారిపోయి ఉంటది. అలా ఒక గదిలోకి వెళ్తుంది. అప్పుడే గదిలోకి సడన్ గా ఈ ముసల్దాయి, ఇది దెయ్యమో ఏందో అని నాకు తెలియదు, టైం కాని టైం అర్ధరాత్రిలో వచ్చినా ఒక బెటర్, ఇది మాత్రం మిట్ట మధ్యాహ్నం వచ్చేసి ఇంట్లో లోపలికి కిటికీలోంచి దూకేసి ఎమ్ము మీద పడిపోయి దాని నోట్లో చెయ్యెట్టేసి ఆ పన్ను పీకేస్తా ఉంటది ఎమ్ముది. అప్పుడే అక్కడ అదుపులు సౌండ్లు వినేసి వీళ్ళ అమ్మ వీళ్ళు వచ్చేసి ఉంటారు. వీళ్ళ అమ్మ యాడు ఇద్దరు వచ్చేసి ముసల్దాన్ని తోపు తోసేస్తారు. అందరు కలిసి ఇప్పుడు ఆ దెయ్యమో ముసల్దో ఏందో మరి అది దాన్ని అయితే నెట్టేస్తారులేండి బయటికి. దెయ్యాల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ అయిపోయింది సినిమాలో. అప్పుడే ఇక్కడికి వీళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ఈ అంకుల్ని ఎవరినో తీసుకొని వస్తారు ఇక్కడికి. అంకుల్ ఇప్పుడు అలా వచ్చి అమ్మ పక్కన కూర్చొని ఏమైందమ్మా అంతా బానే ఉంది కదా అని అడుగుతాడు. దాంతో
ఎమ్మకు ఒళ్ళు మండిపోద్ది. నువ్వు మర్యాదగా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో నేను ఇప్పుడు కోడి వండుకొని తినేస్తాను అని అంటది. ఇప్పుడు ఎమ్మనిందో ఎమ్మ లోపల దెయ్యం అనిందో ఈ మాట మనకు అర్థం కాదు. అంటే పాపం ఎవరో మొసల్దా ఇంట్లో లోపలికి వచ్చేసి ఏదో లాలీపాప్ లాక్కున్నట్టు నోట్లో చెయ్యెట్టేసి పన్ను పీక్కొని వెళ్ళిపోయింది. ఈ సిచ్యువేషన్ లో వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగితే ఒళ్ళు మండిది కదా ఎవరికైనా. సో ఆ కోపం మీద అనిందా దెయ్యం నిజంగా లోపల దూరిందా మనకు అర్థం కాదు ఆ టైంలో. కానీ అంకుల్ మాత్రం ఇదేంది ఇది ముసలాడు లుక్ కోసం ఇలా కళ్ళజోడు కూడా పెట్టుకుని వచ్చాను, నాకు మర్యాద ఇవ్వట్లేదు, ఇది దెయ్యమైంది, దెయ్యం అయితే ఖచ్చితంగా దెయ్యం అని అంటాడు. అయితే అంకుల్ కి దెయ్యాల మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళు అందరికీ చెప్తాడు, ఇవి బాగా పాత దెయ్యం ఇది, ఈ దెయ్యాలు అనేవి పోయాక కూడా చేతబడి ప్రాసెస్ ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాయి. అలా చేసి చేసి కొన్ని రోజులకి ఒక యంగ్ కొత్త పాపను చూసుకుంటాయి. తర్వాత అమ్మాయి లోపల దూరిపోతాయి. ఇప్పుడు హ్యాపీగా మనుషుల ప్రపంచంలోనే మామూలు జీవితం బతకడానికి ట్రై చేస్తూ ఉంటాయి అని అంటాడు. అర్థమైంది కదా. ఇప్పుడు దెయ్యం అయిపోయింది అన్నంత మాత్రాన వాటికి ఇప్పుడు చేతబడులు ప్రాసెస్ లో బొచ్చు అన్ని వచ్చని కాదు. దెయ్యమైనా మనుషులైనా ఫస్ట్ నుంచి అన్ని నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు వీడు చెప్పిన దెయ్యం కూడా అంతే, దెయ్యమైనా ప్రొఫెషనల్ గా చేతబడి నేర్చుకుని మనుషుల బాడీ లోపల దూరాలి. ఈ విషయాలని చెప్తున్నప్పుడు అప్పుడే వీళ్ళ ఫ్యామిలీ మందంతా ఉంది కదా, వీళ్ళందరికీ ఆ ముసలావిడ ఎక్కడ ఉండిద్దో తెలిసిపోయింది. మరి కిటికీల నుంచి వచ్చేసి జామ పండు అట్టుపండు అన్నట్టు నోట్లో నుంచి పన్ను బీక్కొని పోయింది కదా. ఇంతమంది ఉన్నారు, కనిపెట్టవే ఏంది, కనిపెట్టేసి ఉంటారు. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉండి పాప పన్ను బీక్కొని పోయింది కదా, దాన్ని పట్టుకొని పాస్ ఏదో చేస్తూ చేతబడి ఏదో చేసుకుంటుంది లేండి. చూడడానికి ఆవిడ మనిషిలో అయితే ఉండదు, ఆల్మోస్ట్ దెయ్యం అన్నట్టే ఉంటది. ఇంకా దెయ్యమే లేండి అది, మనమే మాటి మాటికి మనిషి అని చెప్పి దాన్ని అవమానిస్తున్నాం ఇందాక నుండి. అప్పుడే యాగ్గడు ఆవిడ ప్రాసెస్ ఏదో చేసుకుంటుందిగా అక్కడ కుండ పగలగొట్టేస్తాడు. దాంతో ఈవిడ కోపం వచ్చేసి సడన్ గా పక్కనే ఉన్న చక్క మొక్కడు తీసుకొని దాన్ని పొడి చేసుకొని చచ్చిపోయింది. మరి ఏదో జబ్బల బాడీ చేసుకొని వచ్చాడు, ఈయన ఏం చేసిద్ది. అప్పుడే అంకుల్ ఏమంటాడంటే, అది ముసల్దాయ ఉంది కానీ దాని లోపల ఆల్రెడీ ఒక దెయ్యం ఉంది, దెయ్యం ఉన్న ఆవిడ బాగా ముసల్దాయ అయిపోయింది కదా, ఇంకెన్ని రోజులు బతికిద్ది, అందుకే ఆ దెయ్యం కొత్త బాడీని చూసుకోవాలి కదా, అందుకే మీ సిస్టర్ని చూసుకుంది. ఇప్పుడు నైట్ ప్రాసెస్ అంతా జరిగి అమ్మ బాడీ లోపలికి వెళ్ళిపోబోతుంది. ఈ మాట వినగానే మనోడు బాగా భయపడిపోతాడు. ఎందుకంటే ఇదంతా జరిగింది అనుకోండి, ఎమ్మకి ఏం కాదు, ఎమ్మ బానే ఉంటది, స్కూల్కి వెళ్ళిద్ది, పెళ్లి చేసుకుంటది, వీళ్ళతో పాటే తిరుగుద్ది. కానీ ఎమ్మ బాడీ లోపల ఉండేది మాత్రం ఎమ్మ ఆత్మ కాదు, ఆ దెయ్యం ఆత్మ. అవగాలకైతే వీళ్ళ చెల్లిలో డిఫరెన్స్ ఏం కాదు, ఎలా ఉందో అలాగే బతుకుతా ఉంటది. ఎమ్మ ఆత్మ మాత్రమే పోయిద్ది, ఎమ్మ బాదు. ఇదేదో బొలే ఉందే. అయితే ఇప్పుడు ఆ ముసలు చచ్చిపోయింది కదా, ఆవిడ బాడీ లోపల ఉన్న ఆత్మ ఎక్కడ వాళ్ళ చెల్లి ఎమ్మ బాడీ లోపలికి వెళ్ళిపోయిద్దామని యాడు యాకు ఎమ్మ ఉయ్యి ఉయ్యి అంతా వై బ్యాచ్ ప్రతి ఒక్కడి పోయి వైతోనే పెట్టాడు. అదేందో ఈ వై ఫ్యామిలీ వాళ్ళు నైట్ కాపలా కాస్తా ఉంటారు. అంకుల్ ఏమంటారంటే రాబోయే 4 గంటల్లో ఎమ్మకి ఏం జరగలేదు అనుకోండి, ఇంకా దెయ్యం తర్వాత కూడా ఏం చేయలేదు అంటే ఆ దెయ్యం రాబోయే 4 గంటలు మాత్రమే బయట తిరగలదు, ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏం జరగకుండా చూసుకోవాలి 4 గంటలు. ఇప్పుడు అలా అర్ధరాత్రి 2 అయితే ఏమైంది అంటే ఆ దెయ్యానికి 3 వచ్చేసిద్ది అంట. ఈసారి ఆ దెయ్యం ఆల్రెడీ చేతబడి ప్రాసెస్ అంతా చేసేసి వచ్చింది కదా, సో కొంచెం పవర్ఫుల్ గా ఉంటది. దెయ్యం వచ్చి రాగానే ముందు ఏం చేసిద్దంటే, దానికి తెలిసిందే కదా అన్నదమ్ములందరూ గాడిద్దుల్లాగా నుంచో ఉన్నారు. ఇప్పుడు ఆ దెయ్యం వెళ్ళి ఎక్కడి నుంచైనా రాక్షసుల గ్యాంగ్ ని కొనుక్కొని అద్దెకి తెచ్చుకున్న ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాళ్ళ జబ్బలతో గుద్ది చంపేస్తారు వాటన్నిటిని. ఇట్టయితే పని కాదని దెయ్యం వచ్చి రాగానే అన్నదమ్ములందరికీ ముందు నిద్ర వచ్చేలా చేసిద్ది. సడన్ గా వీళ్ళంతా ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటే ఎలా ఆపుకోవాలో తెలియక కాల్చుకోవడం, కొరుక్కోవడం, నవ్వులుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఏవేవో. ఈ ముగ్గురు పడుకుపోగానే ఈ అమ్మ అలా బయటకు వచ్చి సినిమా స్టార్టింగ్ లో భయంకరమైన చెట్టు అని చూసాం కదా, చెట్టు దగ్గర నడుచుకుని పోతా ఉంటది. ఇప్పుడు ఈ యాడు ఈ అన్నదమ్ముల దగ్గరకు వస్తుంది. యాడికి నిద్ర వచ్చేలా చేయదులేండి, ఇదేం బీకిద్ది, గుడ్ల గోపలా కళ్ళు వేసుకుని అటు ఇటు చూస్తూ భయపడ్డం తప్ప. యాడు ఇప్పుడు వెంటనే వచ్చి వాళ్ళ అన్నదమ్ములు నిద్ర లేపిద్ది. ఇప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు నిద్ర లేసి తుపాకులు రాడ్లు పట్టుకుని ఎమ్మని ఎత్తడానికి మళ్ళీ అడవిలోకి బయలుదేరుతారు. వీళ్ళందరూ ఈ పక్క ఇక్కడ కష్టపడుతూ ఉంటే అప్పుడే వీళ్ళ నాన్న బయటకు వచ్చి ఏందో ఏం చేస్తున్నారో నైట్ టైంలో నన్ను నిద్ర పానీ అంటారు, అసలు ఎప్పుడు ఏదో గొడవ చేస్తుంటావేంటి అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఎంత మందిని కని వదిలేశాడు కానీ వీళ్ళందరికీ ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయనకి. అన్నదమ్ములు అందరూ ఇప్పుడు అడవిలోకి అదే పొలం లోపలికి వెళ్ళిపోతారు ఆ దెయ్యాన్ని పట్టుకోవడానికి. అప్పుడే దెయ్యం వీడి ముందు వాళ్ళ అమ్మలాగా చేంజ్ అయిపోయి వస్తుంది. అప్పుడే వీడు యథవేషాలు పోయి మా చెల్లెల దగ్గరికి నా దగ్గర మాక అని చెప్పి తుపాకీతో కాల్చి పడేస్తాడు. ఆ దెయ్యం ఏదో తెలివిగా ఆలోచించి వాళ్ళ అమ్మలాగా చేంజ్ అయ్యి వచ్చింది. పాపం ఇప్పుడు దీనికి ఏం అర్థం కాదు, ఇంతకు మించి నేను మాత్రం ఏం చేయగలను అని చెప్పి ఆ దెయ్యం భయంతో పారిపోతూ ఉంటది. ఇడు మాత్రం అస్సలు తగ్గడు, తుపాకీ పట్టుకుని వెనకాలే బయలుదేరతాడు. అప్పుడే ఇక్కడికి నిజంగా వాళ్ళ సొంత మమ్మీ వచ్చింది. అయినా కూడా వీడు కాల్చేయబోతాడు. ఈ ఎదలు జబ్బలు తప్ప బోదలు పెంచట్లే అనుకుంటా. అప్పుడే ఇక్కడికి వీళ్ళ తమ్ముడు గాడు వీడు వచ్చేసి వీడిని ఆపాడేస్తాడు. అయ్యో బాబు ఆవిడ నిజంగానే మన మమ్మీ అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు అటు ఇటు ఇటు అటు పడిపోయి అసలు దెయ్యాన్ని వదిలి సావట్లా. కనిపిస్తే తల పగలు కొట్టేద్దామని ఆటలు ఎత్తుకొని మరి తిరుగుతూ ఉంటారు. పాపం ఆ దెయ్యానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ టైంలో. పాపం ఆ దెయ్యమేమో అనవసరంగా ఇక్కడికి వచ్చి చచ్చాను. ఆ చైనాకి పోయినా వాళ్ళ ఫ్యామిలీలు ఒకని తప్ప ఇంకెవరిని కనదు. హ్యాపీగా ఎవరి బాడీలో కావంటే వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు వచ్చినా కూడా ఎందుకు తిరుగుతున్నా నేను ఇక్కడ అని చెప్పి ఈ బాధ తట్టుకోలేక ఎమ్మను అక్కడే పడేసి మళ్ళీ అడవిలోకి పారిపోద్ది. వీళ్ళందరూ వచ్చి ఎమ్మను పట్టుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే ఏమైందంటే ఈ దెయ్యం నేను ఇంత కష్టపడ్డాను ఇప్పుడు ఇంత చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఉన్న పరువు అంతా పోయిద్దని చెప్పి వీళ్ళ అన్నదమ్ములతో ఎందుకు వీళ్ళ అక్క చెల్లెలు ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉన్నారు కదా వాళ్ళని భయపెడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి బయట నుంచి వాళ్ళ అన్నదమ్ములు పిలుస్తున్నారు అన్నట్టు ఇంటి బయట నుంచి బేస్ వాయిస్ వేసుకుని తలుపుది అంటుంటది దెయ్యం. పాపం మిమిక్రీ చేయడానికి బాగా ట్రై చేసిద్ది కానీ బాగా గొంతేసుకుని అవడం వల్ల మన యాడికి అర్థమైపోయింది అది దెయ్యం అని. అందుకే అస్సలు తలుపు తీయదు. అయితే ఈసారి దెయ్యం ఇప్పుడు కానీ తలుపు తీయకపోతే అన్నదమ్ములందరూ వెనక నుంచి వచ్చి ఏజ్ పడేస్తుందని చెప్పి చెయ్యి ఇరిగిపోయిన ఏం పగలేదని చెప్పి తలుపు లోపల నుంచి పగల కొట్టుకుంటూ లోపలెట్టి
తలుపు తీయడానికి ట్రై చేస్తుంటది. అయితే కరెక్ట్ టైంకి అక్కడికి అన్నదమ్ములు వచ్చేసి ఉంటారు. అంతే ఇంకా లుంగి ఎత్తి లగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. దయ్యం వెనక్కి దిగి కూడా చూడదు. కట్ చేస్తే అంకుల్ ఉన్నాడు కదా, అంకుల్ పొద్దున్నే వాళ్ళ నాన్నని తెస్తాడు. అంకుల్ వాళ్ళ నాన్న ఎప్పటి నుంచో ఎక్స్పర్ట్ అన్నమాట ఈ పనులన్నీ చేయడంలో. ఇతను వచ్చి రాగానే స్టార్టింగ్ లో చెట్టును చూస్తా ఉన్నాం కదా, ఆ చెట్టు లోపల నుంచి నెగిటివ్ ఎనర్జీ చాలా వస్తుంది, అక్కడ ఏదో అవుతుంది అని అంటాడు. దానికి జబ్బలోడు వచ్చి ఇక్కడికి వచ్చిన చెట్లు మొక్కలు అనుకుంటూ తేవడానికి కాదు, అదా మా చెల్లి దేవ అక్కడ కదా నువ్వు చూడాల్సింది అంటాడు. తాత కూడా ఎదో వల్లే వాళ్ళ చెల్లికి అయిందనేమో అన్నట్టు అలా చూసి యమ్మ దగ్గరికి వెళ్తాడు. యమ్మ దగ్గరికి వెళ్తే యమ్మను మేము కాపాడేసామని చెప్పి ఎదోళ్ళందరూ నిద్రపోయారు. అదే నైట్. కానీ ఆ దయ్యం వీళ్ళు నిద్రపోయిన టైంలో వచ్చి సాహసం చేసి యమ్మ బాడీ లోపలికి వెళ్ళిపోయిందంట. తాత చెప్తాడు, మీ చెల్లి బాడీ లోపలికి ఆల్రెడీ దయ్యం వెళ్ళిపోయింది అని చెప్పి ఏవేవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆ మంత్రాలు విని యమ్ము లోపల ఉన్న దయ్యానికి చాలా బాధలు వస్తా ఉంటాయి. పాపం ఈ దయ్యానికి సినిమాలో ఇన్ని బాధలేందో అర్థం కావట్లేదు. అయితే ఓ పక్క వాళ్ళ కూతురు బాగా నొప్పి పడుతూ ఉంటది కదా, ఇప్పుడు వీళ్ళ అమ్మ వచ్చి గోలగోలు చేసి మంత్రాలు లేవు గింత లేవు వెళ్ళిపోండి, నా కూతురు ఎందుకు ఇంత బాధ పెడతానని గోలగోలు చేస్తుంటది. పాపం వీళ్ళ ఫ్యామిలీలో ఒకే ఒక ఆవిడ అర్థం చేసుకుంది ఆ దయ్యం బాధని. ఇంకా తాత మాత్రం ఏం చెప్తాడు, సర్లే అమ్మ మీరు మీ బాధ మీ ఫ్యామిలీ ఏందో నాకు అర్థమై సావట్లేదు, ఓ పక్క దయ్యం ఎంత గోల చేస్తున్నా మీ గొడవ మాత్రం మీకే కావాలి అని చెప్పి అతను బయటకు వచ్చేసి ఇదే బ్యాంబూ చెట్టు దగ్గరికి వెళ్తాడు. నాకు తెలిసి ఈ చెట్టు వల్లే మొత్తం అంతా జరుగుతున్నట్టుంది, ముందెళ్ళి ఆ చెట్టును కొంచెమైనా కొట్టిపడేసి చూడండి అని చెప్పగానే ఇంకా అన్నదమ్ములంతా రెడీగా ఉంటారుగా, ఎప్పుడు బల ప్రదర్శన చూద్దామా ఏదో కొట్టేద్దామా అని ఉంటారు. ఆ జబ్బలు వేసుకుని దిగుతా ఉంటారు, కత్తులు గొడ్డలు తీసుకుని ఆ చెట్టును నరికేస్తా ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి భయంకరమైన కంపు ఏదో వస్తూ ఉంటది. అందరూ కంపు వల్ల వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. ఇంకేముంది జబ్బలోడు ఎప్పుడు టైం దొరికిద్దా షర్ట్ ఇప్పి చూపిద్దామా అని ఉంటాడు. ఇప్పుడు షర్ట్ ఇప్పి 6 ప్యాక్ బాడీ వేసుకొని నేను దీన్ని నరికేస్తా ఆగనని చెప్పి చెట్టు కొమ్మలని నరికేస్తా ఉంటాడు. లోపల చూస్తే ఆ చెట్టు కింద మధ్యలో మనుషుల బాడీలు చనిపోయిన వల్ల ఎవరెవరో అవయవాలన్నీ పెట్టుంటాయి. అది చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి సెన్స్ చేసేసి నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడి మొత్తం ఎంతమందో చంపేసి వాళ్ళ అవయవాలన్నీ మనుషులకు తీసుకొచ్చాడు పెట్టుకున్నాను, రోజు నైట్ టైం పోయి తినాలి కదా నేను, ఇవన్నీ నా ఫుడ్ ఎందుకో తీస్తున్నానని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇది. కానీ వీళ్ళన్న జబ్బలోడు మాత్రం అక్కడ ఉన్న మీటు అదే మనుషులు లేండి మొత్తం కాల్ చేస్తా ఉంటది. అక్కడ ఉన్నదంతా ఎమ్ము మీద పడిపోతూ ఉంటే అందరూ కలిసి అడ్డం పడి ఎమ్మును ఆపేస్తారు. అప్పుడే మన తాత కూడా ఏవో మంత్రాలు చదివేసి బాడీ నుంచి దయ్యాన్ని బయటికి లాగేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఉన్నట్టుండి ఆపేస్తాడు. ఏమైంది తాత నీకనంటే, నేను ఇప్పుడు మీ చెల్లి బాడీలోంచి దయ్యాన్ని బయట లాగుతాను, అది పెద్ద విషయం కాదు, చాలా తప్పక దయ్యం ఇది, అదైతే వచ్చేస్తది, ఆ దయ్యాన్ని తీసిన వెంటనే మీ చెల్లికి మళ్ళీ మెడికల్ హెల్ప్ అవసరం వస్తుంది, ముందు వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్లందరూ చుట్టూ రెడీగా నుంచున్నాక వాళ్ళ పర్యవేక్షణలో అప్పుడు నేను దయ్యాన్ని తీస్తాను, వెంటనే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్తాడు. ఇంకేముంది వెంటనే అందరూ కలిసి ఇనోవా వ్యాన్ ఏదో బుక్ చేసేసుకుని అందరూ వెంటనే అందరూ దూరిపోయి హాస్పిటల్ లోపలికి బయలుదేరుతా ఉంటారు. దయ్యం కూడా వీళ్ళతో పాటే వ్యాన్ ఎక్కి పోతూ ఉంటుంది. అదే ఎమ్మె కదా దయ్యం, అయినా దయ్యానికైనా సిగ్గు ఉండాలండి. వీళ్ళందరూ ఇంత గ్యాప్ ఇచ్చి ఇన్ని ఛాన్సులు ఇచ్చి మాటికి టైం ఇస్తూ ఉన్నా అసలు యూజ్ చేసుకోవట్లేదు ఆ దయ్యం. ఇప్పుడు మన తాత బండి లోపల వెళ్తూ ఈ దయ్యాలనేవి ఎన్ని రకాలు, అవి ఎలా అటాక్ చేస్తుంటాయి, ఏం చేస్తుంటాయి, ఎప్పుడు చేస్తుంటాయి, ఏమేం చేస్తే ఆపొచ్చు, ఎన్ని రకాల దయ్యాలను ఆపొచ్చు, నానా రకాలుగా అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ వింటూ ఉంటే పాపం దయ్యానికి ఒళ్ళు మండిపోతూ ఉంటది. ఈ ముసలి సచ్చినోడు ఇక్కడికి వచ్చి వాడు వచ్చిన పని ఏదో చూసుకోకుండా మా ఫ్యామిలీ గుట్టంతా రట్టు చేసేస్తాడు, అన్ని విషయాలు బయట చెప్పేస్తాడు, ఇలా అయితే మా వాళ్ళందరూ ఎలా బతుకుతారని చెప్పి దానికి కోపం వచ్చేస్తా ఉంటది. ఇంకా ఇంతకు మించి నేను వెయిట్ చేయలేను, పోయాను, ఇంకా నా వంశానికే సిగ్గు చేయటం వస్తుందని చెప్పి సడన్ గా లోపల నుంచి బయటకు వచ్చేసి అందరికి ఏవో లేనిపోని ఇల్యూజన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటది. అంటే వీళ్ళందరినీ ఇక్కడే ఆగిపోయేలా చేయడానికి. అయితే బండి నడుపుతుంది ఈడు కదా, ముందుగా ఈడికి ఇల్యూజన్ క్రియేట్ చేయడం ముఖ్యం. అందుకే వీడిని వసపలు చేసుకుని వీడికి రకరకాల ఆత్మలు దయ్యాలు ఎదురుగా కనిపించేలా చేస్తది. వీడికి నిజంగానే భయంకరమైన దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉంది ఆవిడ జబ్బలోడు. ఈ జబ్బలోడు ఈడే భయంకరమైన దయ్యం కంటే భయంకరమైన వీడు. ఒక్కొక్క ఆత్మ భయంకరంగా వీడికి ఎదురు వస్తూ ఉంటే వీడు వాటి మీద నుంచి ఎక్కిచ్చేస్తూ ఒక్కొక్క దాన్ని గుద్దెత్తు ఆ దయ్యాలన్నిటికీ రోడ్డు వల్ల వాటి మీద ఎక్కేసి వాడిని చంపేస్తా ఉంటాడు. ఈడేదో జాంబీ వేడి చేస్తాడు అన్నట్టు అన్నిటిని గుద్దిపడేస్తాడు. పాపం కనికరమే చూపించాడు, చట్నీ చేసుకుని పోతా ఉంటాడు దయ్యాలన్నింటినీ. ఈడు గాని దయ్యం అయ్యాడంటే ప్రపంచం అంతా మింగేస్తాడు అనుకుంటా. అప్పుడే దయ్యం ఇలా దయ్యాలను చూపిస్తే లాభం లేదు, వీడిని సెంటిమెంటల్ గా కొట్టాలని వీడు ఎదురుగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా రోడ్డు మీద నుంచున్నారు అన్నట్టు చూపిస్తుంది. దాన్ని చూసిన మన జబ్బలోడు బాగా ఎమోషనల్ అయిపోయి ఎదవిల్యూషన్స్ ఇంకెవరికన్నా చెయ్యి, వెనకాల కావాలంటే ఆ ఫ్యామిలీ అంతా ఖాళీగా ఉన్నా వాళ్ళకి చెయ్యి, నాకు కాదని చెప్పి ఎదురుగా ఉన్న ఫ్యామిలీ మీద కూడా ఎక్కిచ్చేస్తాడు. వీడు అసలు వీడు వెండ కదా, వినే రకం కాదు వీడు. అయినా అసలు మనిషే కాదు నాకు తెలిసి, ఈడే అనుకుంటా ఈ సినిమాలో మెయిన్ దయ్యం. ఈ దయ్యానికి పాపం అసలు ఏం అర్థం కాదు, ఇట్ట తగులుకున్నాడు ఏంటో వీడు నన్ను, వీడు గాని మా ఫ్యామిలీలో పుట్టుంటే ఈ పాటికి ప్రపంచం అంతా దయ్యాలతో ఆక్రమించేసేవాడిని మేము అని చెప్పి జబ్బలోని చూసి దయ్యం అనుకుంటూ ఉంటది. అయితే వీడు ఇలా ఆగేలా లేడని చెప్పి దయ్యానికి బాగా కోపం వచ్చేసి ఇట్ట కాదని ముందు పక్కనే ఉన్నవాడు చెయ్యి కొరికేస్తుంది. దాంతో ఈ జబ్బలోడు ఏందే నీకోసం ఇదంతా చేస్తుంది, నన్ను కొరికేవిందని చెప్పి వాళ్ళ చెల్లితో అంటాడు. అయితే అది కొరికేయడం వల్ల పాపం గట్టి కొరికినట్టుంది, కరెక్ట్ గా జబ్బ మీదే బండి స్లిప్ అయిపోయి అలా తిరిగిపోయి యాక్సిడెంట్ అయిపోయింది బండికి. దాంతో బండిలో ఉన్న వాళ్ళందరూ బయటపడిపోయి చల్లా చెదురు అయిపోతారు అటు ఇటు. బండికి అంతా యాక్సిడెంట్ అయిపోయింది కదా, దాని వల్ల పాపం మన తాత ఉన్నాడు కదా అందరికి సీక్రెట్ చెప్పేస్తా ఉన్నాడు దయ్యాలవి. పాపం అతను యాక్సిడెంట్ లో అక్కడే పోయి ఉంటాడు, వాళ్ళ కొడుకు కాళ్ళజోడు పెట్టుకుని వస్తాడు కదా వాడు కూడా పోయాడు. ఇప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే ఇంకా దయ్యం అందరు యాక్సిడెంట్ లో పడిపోయి ఉన్నారు కదా, బలహీన
బలహీనంగా ఉన్నారు. అందుకే దాని ప్రైమ్ ఫామ్ లోకి వచ్చేసి ఫుల్ సింక్ లోకి వచ్చేసి ఫుల్ గా పూనేస్తది. ఇంకా యాము ఆ అమ్మాయి మీద ఫుల్ గా పూనేస్తది. మీ అందరి జీవితాలు నాశనం చేసేస్తూ చంపేస్తా ఒక్కొక్కని చెప్పి అరుస్తూ ఉంటది. తుపాకీ తీసుకొని వాళ్ళ అమ్మని చంపైపోతుంది. అప్పుడే మన జబ్బలోడు అక్కడికి వచ్చి యామ్ వీప్ మీద ఒకటే ఒక దెబ్బ టపక్కన వేస్తాడు. చూడండి, దెబ్బకి లోపల ఉన్న దెయ్యం అదిరిపోయిద్ది అనమాట. సడన్ గా కాసేపు కళ్ళు బయలుగా మేస్తాయి. దానికి ఏం అర్థం కాదు. సడన్ గా యామ్ నోట్లో నుంచి ఏదో నల్లటి ద్రావం లాంటిది ఏదో బయటపడిపోతూ ఉంటది. అయినా సరే ఇంకా దెయ్యం బయటకు వచ్చి ఉండదు. ఇటుకి ఒళ్ళు మండిపోయింది. ఇంకో ఒకటే ఒక దెబ్బ లాస్ట్ పంచ్ అని చెప్పి ఒక్క గుద్దు గుద్దుతాడు వీప్ మీద మళ్ళీ. అంతే, ఇంకా ఆ దెబ్బకి ఆ దెయ్యం బెదిరిపోయి ఇంకా నా వల్ల కాదు బాబు, ఈ ఫ్యామిలీతో తట్టుకోలేకపోతున్నాను, నేను ఉండలేను దీని బాడీలో, పోతాను అసలు అని చెప్పి ఆ యామ్ బాడీలోంచి అలా బయటకు వచ్చేసిద్దంట. ఇటు వాళ్ళు తట్టుకోలేక. ఇప్పుడు మన జబ్బలోడు తుపాకీ తీసుకొని బయటకు వచ్చేసింది కదా దెయ్యం, దాన్ని కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చూడడానికి దెయ్యం చాలా భయంకరంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనిషి లోపల లేదు కదా, ఒరిజినల్ ఫామ్ లో ఉన్న బయటకు వచ్చిన దెయ్యం ఇంకా భయంకరమైంది. అయినా అసలు దాన్ని చూస్తుంటే ఏ మాత్రమైనా భయం వేస్తుందండి. ఆ దెయ్యాన్ని చూస్తుంటే నాకు ఈ జబ్బలోని చూస్తుంటే భయం వేస్తుంది. ఆ భయంకరమైన దగ్గర రాగానే వాడు తుపాకీ తీసుకొని కాల్చేస్తాడు. తుపాకీ అంటే నిజానికి లోపల ఉన్న గుండు మామూలు గుండు కాదు, తుపాకీ లోపల ఉన్న బుల్లెట్. ఈ గుండుని మన తాత వచ్చాడు కదా, అతను వచ్చేటప్పుడే మంత్రించిన గుండు ఏదో తీసుకొచ్చాడంట. ఎదల దగ్గర తుపాకులు ఉన్నాయని తెలియగానే ఒక గుండు తీసుకొని దాని మీద మంత్రించి ఇచ్చాడు. ఏదైనా టైం వస్తే దెయ్యం బయటకు వస్తే కాల్చేదాన్ని అని చెప్పి ఆల్రెడీ చెప్పాడు. అందువల్ల ఆ దెయ్యం చనిపోయి ఉంటది. ఆ బొక్కలేని లేకపోతే మాత్రం ఏమైతే జబ్బలోడు ఈసారి దెయ్యం వీపు మీద గుద్దుతాడు. దెబ్బ కక్కుని సచ్చిద్దాడే. స్టార్టింగ్ నుంచి నానా కష్టాలు పడి వాళ్ళ తాత వాళ్ళ ఫ్యామిలీ అసలు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇన్ని కష్టాలు పడతా ఉంది. ఏదో పవర్స్ అన్ని చూపిస్తా ఉంది. జబ్బలోడు ఒక గుద్దుగానే బయటపడిపోయింది దెయ్యం బాలం. ఏముంది, మొత్తానికి గుద్ది చంపేశాడు కదా దెయ్యాన్ని జబ్బలోడు. ఇప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు ట్రీట్మెంట్ చేయడానికి. ఏముందిగా అంతా తగ్గిపోయింది, మేల్కొని ఉంటది అనమాట. మేల్కోగానే నేను ఎవరిని ఎక్కడున్నాను, మీరంతా ఎవరు అది ఇది అంటుంటది. ఇప్పుడు దా జరిగిందేం గుర్తులేదంట. మామూలుగా దెయ్యం బయట వచ్చినప్పుడు సింటమ్స్ జరిగినవన్నీ గుర్తుంటాయంట. అంతా బానే ఉంటది. కానీ ఆ జబ్బలోడు అంత గట్టి గుద్దాడు వాళ్ళ చెల్లిని కూడా. ఇంకేం గుర్తుంటది, ఆ గుద్దులకే బోధంతా షేక్ అయిపోయినట్టుంది. అయితే చూస్తుండగానే ఉంది కదా మళ్ళీ దెయ్యంలా మారిపోతుంటది. దీనికి పడింది సరిపోలేదనుకుంటా. అయితే ఇదే కొత్త దెయ్యం అంట. ఇది ఆడి నుంచి వచ్చింది అర్థం కాదు. ఇప్పుడు కడుపు అలా పెద్దదైపోతూ తపక్కన చచ్చిపోయింది అక్కడే. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఏం అర్థం కాదు కొత్త దెయ్యం ఆడి నుంచి వచ్చిందా అని. జబ్బలోడికి మొత్తం ఒళ్ళు మండిపోద్ది. సార్ ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని గొడ్డలతో నరికి ముక్కలు చేసేసి మంట తీసుకొచ్చి దానికి నిప్పు పెట్టి కాల్చేస్తాడు. కాల్చేసి చెప్తా ఉంటాడు, ఓ దెయ్యమా ఇంకా అయిపోలేదు, నువ్వు మళ్ళీ వస్తావు కదా అప్పుడు చెప్తాను ఈ పనిని దెయ్యంతో చెప్తా ఉంటది. ఒక్కొచ్చింది ఇంకా దెయ్యం ఇక్కడికి. మనిషి అన్నోడు కాదు అసలు, దెయ్యం అన్నోడు ఎవడనే మళ్ళీ ఇటు దగ్గరికి వస్తాడు. ఇటు గురించి తెలిసి మళ్ళీ జీవితంలో ఇలా ఫ్యామిలీ జోలికి కాదు. నాకు తెలిసి జబ్బలోడు చచ్చిపోయి మళ్ళీ ఒక 200 సంవత్సరాలు అయ్యేదాకైనా ఇటు ఫ్యామిలీ జోలికి ఏ దెయ్యం కాదు. ఇంకా అక్కడితో ఆ సినిమా అయిపోయింది. ఆ దెయ్యం గురించి మీరు ఏమైనా ఫీల్ అయితే కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.